6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము. అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ 19 కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే కుప్పం, ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా? మనమే. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. అరే మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే. అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, అది వేరే విషయం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు, కాలర్ ఎగిరేసుకొని పోగలుగుతాడు. మా సమయంలో, మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 12 నెలలు అయిన పాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త, ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా, సగర్వంగా వాళ్ళ దీవెనలు, ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నుంచి స్టార్ట్ అవుతాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని, కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజల ఇళ్ళకు పోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు, నా 15,000 ఏమైందయ్యా అని. 12 నెలలు అయిపోయింది, నా 15,000 ఏమైంది అని అంటాడు. అంతటితో ఆగదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది, వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు? నా 18,000 ఏమైంది అని అంటారు. అంతటితో కూడా సరిపోదు. దాని తర్వాత ఆ వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు, ఆ వాళ్ళ అత్తలు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు? మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు కదా, మా 48,000 సంగతి ఏంది అని అంటారు. అంతటితో కూడా ఆగిపోదు. 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు, 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చి 20, 25 ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు? నా 36,000 ఏంది, నా నిరుద్యోగ భృతి ఇస్తానన్నా 36,000 పరిస్థితి ఏంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు.
వచ్చి నా 26,000 సంగతి ఏంది అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచే ఫ్రీ బస్ అని. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి ఎట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం. పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. గాలికి ఎగిరిపోవడం ఒక ఎత్తు అయితే, అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు ప్రతి ఇంట్లో, ప్రతి మహిళ, ప్రతి రైతన్న, ప్రతి చిన్నపిల్లాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ 4,000 నోట్లోకి ఆనందంగా పోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే కంచాన్ని లాగేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో అమలవుతా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసినాడు. రద్దు చేయడం ఒక ఎత్తు, చేసిన తర్వాత ఈయన చేస్తానని చెప్పిన హామీలన్నీ కూడా పూర్తిగా మోసంగా మార్చేసాడు. కానీ ఎన్నికలకు ముందు ఈమె పెద్ద మనిషి ఏమన్నాడు? జగన్ ఇస్తాడనేటివన్నీ కొనసాగుతాయి. కొనసాగించడమే కాకుండా అధికంగా నేను ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉన్నారు. ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు. కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఒక్కడికి కూడా లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి. స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి. స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు. నాడు నేడు ఆగిపోయింది. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అటకెక్కిచ్చేశారు. ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు. అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్ళకు ఇవ్వాల్సింది విద్య. ప్రతి ఒక్కడు, ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు